ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జీవన్, ఆ అమ్మాయి ఇంకా రాలేదు? వస్తున్నా అని చెప్పింది కదా, జస్ట్ వెయిట్. చెర్రీ, ఆగో. మీరెవరు? మేమెవరన్న తర్వాత ముందు ఆ ఫైల్ ఇటు. ఈ ఫైల్తో నా జీవితం ఆధారపడుంది. దయచేసి నా బాబుని వదిలేసేయండి. ఆ ఫైల్తో మా జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. మర్యాదగా ఆ ఫైల్ ఇవ్వు. లేకపోతే వద్దు, ఫైల్ ఇచ్చేస్తాను, తీసేసుకోండి. రా. ఇంతకీ మీరెవరు? మీరా? మేమే. నువ్వు మా పెద్దయ్య గారిని మోసం చేయొచ్చేమో కానీ మమ్మల్ని మోసం చేయలేవు. అసలు ఏమైందో అర్థం కావడం లేదా. రాధిక ఫోన్ తీయట్లేదా? కొంప తీసి నువ్వు పంపిన రాధిక ఎవరికైనా దొరికిపోయిందంటావా జీవన్? మా నాన్న దగ్గర సంతకం పెట్టించడానికి ఎంత కమ్ముడిపోయావు? తనే చెప్పింది కదా అమ్మాయి గారు, ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని. ఎవరైనా సరే మా ఫ్యామిలీ జోలికి రానంత వరకు ఓకే. వన్స్ మా ఫ్యామిలీ జోలికి వచ్చారో చీరేస్తాను. మా పెద్దయ్య గారి మీద గెలవడానికి ఆ జీవన్ చాలా ఎత్తుగడలే వేశాడు. ఆయన పరువు తీయడానికి ట్రై చేశాడు, ప్రాణాలు తీయడానికి కూడా ట్రై చేశాడు. కానీ నేనుండగా ఆయన్ని టచ్ కూడా చేయలేరు. రాధిక ఫోన్ తీ. హలో రాధిక. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. రేయ్, ఈ ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? రేహే, ఈ ఫోన్కి నువ్వెందుకు ఫోన్ చేసావురా? రేయ్ నిన్ను. రే చెయ్. ఒక మగాడిని ఎదుర్కొనే దమ్ము లేక ఆడదాన్ని అడ్డు పెట్టుకున్నావంటే నిన్నేమనుకోవాలరా? రేయ్, మాటలు జాగ్రత్త. మగాడి వేషంలో ఉన్న నీలాంటి వాడితో మాట్లాడాలంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. బెటరా ఫోను. చెర్రీ, థ్యాంక్స్ చెర్రీ. వెళ్ళి బాబుని జాగ్రత్తగా చూసుకో పో. జీవన్, నేను చెప్పేది విను జీవన్. నువ్వేం చెప్తావు నేనేం వినాలి? ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసేశావు. నీ చేతగానితనం వల్ల ఇటు కోట్ల డీలు పోయింది, అటు సూర్యప్రతాప్ని ఏం చేయలేకపోయావు. రాజు రూప నా బిడ్డను అడ్డం పెట్టుకుని నన్ను బెదిరించారు జీవన్. ఆ ఫైల్ వాళ్ళకి ఇవ్వకపోతే నా బిడ్డని చంపేస్తానని బెదిరించారు. నా బిడ్డని చంపేస్తారనే భయంతో ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చేశాను. నువ్విచ్చింది కేవలం ఫైల్ కాదు, నా చిరకాల స్వప్నం.
నా బిడ్డ కంటే నాకు ఏది ఎక్కువ కాదు జీవన్. ఏయ్, బిడ్డ 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 పోతే ఇంకో బిడ్డని కనొచ్చు, కానీ సూర్యప్రతాప్ ని రోడ్డు మీదకి లాగే ఇలాంటి అవకాశం చచ్చినా రాదు. అది తెలుసా నీకో? మాధవి సంతకం చేయించిన పేపర్స్ మామూలు పేపర్స్ కాదమ్మాయి గారు, డ్రగ్ డీల్కి సంబంధించిన పర్మిషన్ పేపర్స్. ఆ పేపర్స్ను అడ్డు పెట్టుకుని డ్రగ్ మాఫియా నడిపించాలనుకుంటున్నారు. పట్టుబడితే పెద్దయ్య గారు పర్మిషన్ ఇచ్చినట్టు చూపించి పెద్దయ్య గారి మీదకి నెట్టేద్దాం అనుకున్నారు. ఆ పేపర్స్ మన చేతిలో ఉంటే ఆ సూర్యప్రతాప్ జీవితం మన చేతిలో ఉండేది. నీ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. సమయానికి మాధవిని అడ్డుకున్నాం కాబట్టి నాన్న పరువుని కాపాడుకోగలిగాం. లేదంటే జీవన్ నాన్న పేరుని నాశనం చేసేసేవాడు. మనకి ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్టు కొత్తగా మాధవి వచ్చి పడింది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు జీవన్. సూర్యప్రతాప్ నన్ను పూర్తిగా నమ్ముతున్నాడు. నేనేదో ఒకటి చేసి ఆ పేపర్స్ మీద మళ్ళీ సంతకాలు చేయిస్తాను. ఇప్పుడు ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పినా కూడా పెద్దయ్య గారు నమ్మరు. కావాలంటే మాధవినే నమ్ముతారు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము జీవన్. రేపు పార్టీ నాయకుల్ని, మీడియాని, పోలీసుల్ని అందర్నీ ఆహ్వానించి తేనెటి విందిస్తున్నారు. నేనేదో ఒకటి చేసి సూర్యప్రతాప్ దగ్గర సంతకం చేపిస్తాను. ఆ పేపర్స్ మనం లాగేసుకున్నాం కానీ ఆ మాధవి మళ్ళీ సంతకం చేయించుకోదు అని గ్యారెంటీ ఏంటి రాజు? ఇంట్లో కాకపోతే బయటైనా సంతకం చేయించుకుంటుంది కదా రాజు. ఇంట్లో అయితే మనం ఆపగలిగాం కానీ బయట అయితే మనం ఆపలేం కదా రాజు. ఆల్రెడీ సంతకం చేయించుకుంది కాబట్టి మళ్ళీ సంతకం చేయించుకునే ప్రయత్నం చేయకపోవచ్చు అమ్మాయి గారు. సంతకం కాకుండా ఇంకేం చేయగలరు రాజు? అంటే రేపు తేనేటి విందిస్తున్నారా? ఇక సంతకాలతో పని లేదు. ఎలాగో పార్టీ మెంబర్సు, మీడియా, పోలీసులు వస్తారంటున్నావు కాబట్టి నువ్వొక్క పని చేస్తే చాలు. ఏం చేయాలి జీవన్? చెప్పు జీవన్, చేస్తాను. రేపు నాన్నిచ్చే తేనేటి విందులో ఏదైనా ప్లాన్ చేస్తారా రాజు? వాళ్ళు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే రేపు జరిగే తేనెటి విందనే టార్గెట్ చేయొచ్చు అమ్మాయి గారు. కానీ ఏం చేస్తారో తెలియడం లేదు. సూర్యప్రతాప్ నీ మీద అత్యాచార ప్రయత్నం చేసినట్టు నువ్వు అందరినీ నమ్మించాలి. అలా చేస్తే నీలాగే అందరూ షాక్ అవుతారు. సూర్యప్రతాప్ అలా చేయడు, అలాంటి వాడు కాదు అనే అంటారు. కానీ నీ పెర్ఫార్మెన్స్తో అందరూ నమ్మేలా చేయాలి. నో జీవన్, నేను అలా చేయలేను. ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. రాధిక, మనకు వేరే మార్గం లేదు. ఈ ప్లాన్లో ఏమాత్రం తేడా వచ్చినా నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.